మునుపటి భాగంలో ఈ మాంత్రుడి యొక్క మాయా సందర్భంలో ఉన్న ఈ పొట్టు దెయ్యం ఊరి నడిమధ్యలో నుంచొని తన చుట్టూ ఉన్న భయంకరమైన ప్రేతాత్మ పిశాచాలను ఊళ్ళోనికి పంపింది. ఆ పిశాచాలని ఊళ్ళో దొరికిన వారిని దొరికినట్టుగా పట్టుకొని గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. అది అంతా చూస్తూ పొట్టు దెయ్యం గట్టిగా నవ్వుకుంటూ ఉంది. ఇంతలో ఈ చెట్టుపై నుంచి ప్రేతాత్మరూపంలో ఉన్న ఈ యొక్క మంత్రాలమ్మ కూడా శాపవలే మారి ఒక మాంత్రికుడి దగ్గర బందీగా మారిపోయింది. అది అంతా తెలుసుకొని ఆ మంత్రగాడు నేరుగా ఊళ్ళోనికి ప్రత్యక్షమయ్యాడు. ఊరి నడి మధ్యలో నుంచొని పొట్టు దెయ్యం వైపు చూసి ఇలా అంటూ ఉన్నాడు, "మిత్రా, చబూడా, మంచి పని చేసింది. ఆ మంత్రాల పని నీ మాయా శక్తితో మార్చి చాలా మంచి పని చేసింది. దానికి ఇప్పుడు దాని శక్తులన్నీ మరచిపోయి ఇంకొక 24 గంటల పాటు అది బందీగా ఉంటుంది. 24 గంటల సమయంలోపు ఈ గ్రామ ప్రజలందరినీ మనం నేరుగా రక్తబలి మహా భీకర భయంకర సర్పాన్ని ప్రవేశపడతారు. సర్పగర్భంలోనికి ఈ గ్రామ ప్రజలందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు. ఆ సర్ప భూభాగంలో ప్రవేశించి ఈ ప్రజలందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆ సర్ప గర్భభాగంలో ఉన్న ఈ యొక్క ప్రజలందరినీ ఒక్కొక్కరిగా బయటకు తీసి ప్రేతాత్మకి బలి ఇద్దాం అని ఆ మాంత్రికుడు ఊరి నడిమధ్యలో నుంచొని ఈ పొట్టు దెయ్యంతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న పొట్టు దెయ్యం సరేను చెప్పింది. ఆ మాంత్రికుడు మంత్రాల చదవగా ఒక భయంకరమైన పెద్ద సర్పం ఒకటి ప్రత్యక్షమైంది. ఆ సర్పంతో ఈ యొక్క మాంత్రికుడు జిలా అంటూ ఉన్నాడు, "భీకర భయంకర సర్పరాజా, గ్రామ ప్రజలందరినీ ఒక్కొక్కరిగా ఈ గర్భధారంలో బందీగా పుచ్చి ఈ గర్భంలో చాటుగా దాకను. ప్రజలందరినీ చెప్పిన విధంగా ఒక్కొక్కరిగా బయటకు పంపించి పిశాచి ప్రేతాత్మకు బలి ఇద్దాం. ఇల్లు త్వరగా ఊళ్ళోనికి ప్రవేశించు" అని ఆ మాంత్రికుడు ఆ భయంకరమైన పెద్ద సర్పంతో చెప్పాడు. ఆ మాటలు విన్న సర్పం సరైన చెప్పి నేరుగా గ్రామంలోనికి ప్రవేశించి ఒక్కొక్కరి ప్రజలను తన గర్భంలోనికి నిండుతూ భీకరంగా ఊరు అంతా తిరుగుతూ ముసలు కొడుతూ ప్రమాదకరంగా తిరుగుతూ ఉంది ఊరు అంతా. చూస్తూ ఈ పొట్టు దెయ్యం గట్టిగా నవ్వుకుంటూ అని ఈ పొట్టు దెయ్యం గట్టిగా నవ్వుకుంటూ ఉంది. ఈదలా ఉండగా చేపరూపంలో ఉన్న ఈ మంత్రాలప్ప ఇక ఎలాగైనా సరే ఆ మాంత్రికుని వధించాలని నేర్చుకుంది. తన యొక్క శిష్యుడైన ఆ యొక్క గాల్లో ఎగిరే అసురుడికి తన సందేహం పంపించింది, "శిష్య అసురుడా, ఎక్కడున్నావు? నేను నీ సహాయం కోరుకున్నాను. ఇప్పుడు చేపరూపంలో ఉన్న నేను ఆ మంత్రగాన్ని చంపి తీరాలి. ఎలా అయినా సరే నన్ను సూర్యోదయం అయ్యే సమయంలో మొట్టమొదటి కిరణాలు నాపై పడేటట్టు తీసుకుని వెళ్ళు. త్వరగా ఎక్కడ ఉన్నావు నా ముందుకు ప్రత్యక్షమవుతావు" అని మంత్రాలమ్మ తన మనసులో మంత్రదోర్ధారణల ద్వారా ఆ యొక్క శిష్యుడికి సందేశాన్ని పంపించింది. ఆ మాటలు విన్న ఆ యొక్క మంత్రాలమ్మ శిష్యుడు కళ్ళు వేగంగా ఎగురుకుంటూ పొట్టు దెయ్యం ముందుకు ప్రత్యక్షమయ్యాడు. పొట్టు దెయ్యం యొక్క ఆ యొక్క మంత్రగాడు మహిమలోంచి ఈ యొక్క గరుడు ఒక్కసారిగా తన మంత్రశక్తితో పొట్టు దెయ్యాన్ని తిరిగి మళ్ళా తన దోషతికి తీసుకొని వచ్చాడు. అంతా చూస్తూ ఈ పొట్టు దెయ్యం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అని ఆ యొక్క పొట్టు దెయ్యం గరుడిని అడుగుగా, పిచ్చి పొట్టు దెయ్యమా, ఇంతకాలంలో ఒక మాంత్రికుడు యొక్క సత్యంలో ఉండిపోయి ఈ గ్రామ ప్రజలందరినీ నీ అంతటి నువ్వే పిశాచాలకి అప్పచెప్పావు. అంతేకాదు భయంకరమైన రక్తహోమాన్ని జరిపించడానికి నువ్వు ఆ మాంత్రికుడితో సహాయపడుతూ ఉన్నావు. ఇంతకాలం నువ్వు ఆ మాంత్రుడి యొక్క ఆజ్ఞలో ఉండిపోయావు. ఇప్పుడు మన మంత్రాలమ్మ మాయారూపంలో శపించబడి ఒక గుహలో బందీగా ఉంది. మనం
త్వరగా వెళ్ళి మంత్రాలను రక్షించుకోవాలి, త్వరగా వెళ్దాం పదా అని చెప్పి ఈ యొక్క గరుడుతో పాటు పొట్టుదయం కూడా ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. నేరుగా మంత్రాలవన గుహలోనికి ప్రవేశించి ఈ యొక్క గరుడుతో పాటు పొట్టుదయం కూడా చాపరూపంలో ఉన్న మంత్రాలవను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాళ్ళిద్దరూ మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నారు. అరే మంత్రాలవ గుహలని ఇలా చాపరూపంలో మార్చింది. ఇంకా ఎన్నో వందల సంవత్సరాల నుంచి మంత్ర మహిమలన్నీ తెలిసిన నిన్ను వాడెవరో గట్టివాడయ్యే ఉన్నాడు, లేదా మనలో వాడు ఒక్కడైనా ఉంటాడు. వాడెవరో చెప్పండి మాట. వాడిని ఇప్పుడే మీ కళ్ళ ముందే తీసుకుని వచ్చి మీ కళ్ళ ముందే వాడిని చచ్చిపెట్టమని చేస్తాను. చెప్పండి మాట, చెప్పండి అని ఆ పొట్టుదయ్యం మంత్రాలవతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ నవ్వుతూ, రే పొట్టు పిశాచి, నన్ను ఇలా చేపరూపంలో మార్చింది మరి ఎవరో కాదు, నువ్వే. ఆ మంత్రగాడి యొక్క మాయా దిగ్బంధంలో ఉండి మంత్రగాడితో నీ చేత నన్ను ఇలా చేపరూపంలో మార్చగలిగాడు. వాడి శక్తి ఇక అధికమావక ముందే మనం దాన్ని పూర్తిగా సంహారం చేయాలి. వాడిని పూర్తిగా నాశనం చేస్తే తప్ప ఈ ఊరు ప్రజల్ని కాపాడుకోలేదు. సూర్యోదయం అయ్యే ముందు మొట్టమొదటి కిరణాలు నామెందుకు ప్రవేశించేలా ప్రయత్నించండి, నన్ను త్వరగా తీసుకుని వెళ్ళండి అని ఈ మంత్రాలవ చెప్పగా పొట్టుదయంతో పాటు ఆ కబీరుడు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ యొక్క గరుడు నేరుగా మంత్రాలవని తన చేతితో పట్టుకొని ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా సూర్యోదయం అవపోతుంది. నేరుగా ఆ సూర్యకిరణాలు ఒక్కసారిగా ఈ చేపపైకి పడేసరికి చేప రూపంలో ఉన్న మంత్రాలవ తిరిగి మళ్ళా తన రూపంలోనికి మారిపోయింది. ఆ రూపాన్ని చూసి ఈ గరుకుడు కూడా చాలా ఆశ్చర్యపోయాడు. భలా మంత్రాలవ భలా, తిరిగి మళ్ళా నీ రూపంలోనికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తాను. ఇక మాంత్రికుని పూర్తిగా సంహరించండి. ఈ నడ మధ్యలో శిస్తవేసి కూర్చున్నాడు వాడు. వాడిని మీ మంత్రదండంతో అక్కడికక్కడే భస్మీకరణం చెయ్యండి. త్వరగా అదండి వెళ్దాం అని చెప్పి ఈ యొక్క గరుకుడితో పాటు మంత్రాలవ కూడా పొట్టుదయ్యం సహాయంతో నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించారు. ఆ మాంత్రికుడు చుట్టూ వీళ్ళందరూ చుట్టుముట్టి ఈ మంత్రాలవతో పాటు పొట్టుదయ్యం అదే విధంగా గరుడు కూడా తన మంత్రశక్తితో ఒక అగ్ని ప్రవేశాన్ని నేరుగా వాడిపైకి ప్రవేశపెట్టేసరికి ఆ మాంత్రికుడు అక్కడికక్కడే బూడిదలా మారిపోయాడు. అంతేకాదు ఊరి మధ్యలో ప్రవేశించి ఊరి ప్రజలందరినీ తమ గర్భంలోకి ప్రవేశపెట్టుకున్న ఆ సర్పం కూడా అక్కడికక్కడే ఖాళీ బూడిదలా మారిపోయింది. గ్రామ ప్రజలందరూ తిరిగి మరలా తమ గ్రామంలోకి చేరుకున్నారు. ఊరి చివరన ఉన్న పిశాచాలు కూడా గాల్లో ఉండగా వాటిపై అవే అక్కడికక్కడే బూడిదలా మారిపోయి ఆకాశ వీధుల్లో కలిసిపోయి ఇదంతా చూస్తూ ఈ గ్రామ ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. ఊరి ప్రజలందరితో మంత్రాలవ కూడా జరిగిన విషయం అంతా చెప్పి ఇక పైన జాగ్రత్తగా ఉండమని చెప్పింది ఈ యొక్క మంత్రాలవ. ఆ మాటలన్నీ విన్న ప్రజలందరూ కూడా సరిగ్గా ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ ఎటువంటి దుష్ట భీకర భయంకర పిశాచాలు అరుపులు లేకుండా ఎంతో ప్రశాంతంగా హాయిగా జీవనం సాగిస్తున్నారు.